ముందుగా నేను బాలల హక్కుల పరిరక్షణ వేదిక వారికి మద్దతుగా నిలబడుతున్నటువంటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడిని. మా నాన్నగారు లేరు ఇప్పుడు, దాసోజు కృష్ణమాచారి. హీ వాజ్ అన్ ఆర్డినరీ ఎల్డీసీ వెన్ ఐ వాజ్ యంగ్ స్టూడెంట్. స్కూల్లో ఉన్నప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మేము 5గురం. నేను ఇంటికి పెద్ద, నా తర్వాత చెల్లె, తర్వాత తమ్ముడు, తర్వాత 2 చెల్లెళ్ళు. ఆయన ఎల్లారెడ్డిగూడెంలో పుట్టి మార్కెట్పల్లి దగ్గర ఒక నోబుల్ థాట్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎప్పుడు మదన పడుతుండేవాడు. నేను బాగా చదువుకోలేకపోయినా, ఆ రోజుల్లో నేను పెద్ద చదువు చదువుకుంటే చాలా పెద్దవాడిని అయి ఉండేవాడిని. డబ్బులు లేక మా నాన్న అంటే మా తాత డబ్బులు కట్టే పరిస్థితిలో లేక నన్ను ఉన్నత విద్యకు పంపించలేదు అని చాలాసార్లు పలు సందర్భాల్లో మదన పడుతూ, అరే మీకు నేను ఫీజులు కడుతున్నా, మీకు అన్ని రకాలుగా చేస్తున్నా, మీరన్నా కష్టపడి చదువుకోండి అని మాకు స్ఫూర్తినిచ్చేవాడు. అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి పాపం ఏ లోకంలో ఇప్పుడు కానీ ఎప్పుడు బాధపడేవాడు. కుడితిలో వాడు ఎలక లెక్క కొట్లాడుతుండే. డబ్బులు సరిపోకపోతుండే. మేము 5గురము, ఫీజులు కట్టాలా, బాగా చదివేయాలా, ఫీజులు కట్టాలంటే పైసలు లేవు. అప్పులు చేస్తూ నానా రకాలైన యాతనలకు గురై మమ్మల్ని చదివించినాడు. సరే, మేము ఏ స్థాయిలో ఉన్నామో దానికి వారు ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్. చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇవాళ ఈ దేశంలో దాసోజు కృష్ణమాచారి లెక్క, మా నాన్నగారి లెక్క ఇవాళకి కూడా లక్షలాది మంది పేరెంట్స్ పిల్లలకు ఫీజులు కట్టలేక చదివించాలనేటువంటి ఒక ఆకాంక్ష, ఆశయం, కానీ చదివించాలంటే అడ్డంకి, డబ్బు లేక నానా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఇవి. ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు. దాదాపు 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు, 90%కి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు పేద వర్గాలు, ఈబీసీ వర్గాలు ఉన్నటువంటి ఒక ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఎడ్యుకేషన్ బడ్జెట్ను కేటాయిస్తున్నామంటే హౌ ఇన్సెన్సిటివ్ వీఆర్ అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. విద్యా, వైద్యం, ఇంతకుముందు సోదరి లక్ష్మి గారు మాట్లాడుతూ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఏమి చేయకరవి, ప్రభుత్వాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్యా, వైద్యం కనుక అన్ని వర్గాల వరకు సమతుల్యంగా, డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, పెద్ద కులపోడికి, చిన్న కులపోడికి అందరికీ సమానమైన వైద్యం, సమానమైన విద్య కనుక ప్రభుత్వాలు అందజేసినప్పుడు ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఒక స్థితిలో ప్రపంచంతో పోటీ పడేటువంటి ఒక రీతిలో అభివృద్ధి చెందుతుంది. బికాజ్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్స్ ఎవరన్నా కానివ్వండి, గవర్నమెంట్స్ అన్నీ కూడా విద్య మీద, వైద్యం మీద పెట్టేదాన్ని ఖర్చు అనుకుంటున్నారు. అది ఖర్చు కాదు, పెట్టుబడేది. ద మోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్, యు ఆర్ కన్వర్టింగ్ ద స్టేట్ ఇంటూ ఎ ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్. ఆ మౌలికమైనటువంటి ఒక అంశాన్ని మర్చిపోయి ఇవాళ దుర్భరమైనటువంటి ఒక రీతిలో ఇవాళ పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే విధంగా తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేటువంటి ఒక రీతిలో విద్యా వ్యవస్థను ప్రైవేట్ సెక్టర్ కట్టబెట్టినాం. ఇవాళ దోపిడీ వ్యవస్థ, విద్యా వ్యవస్థ కాదు, ఇది దోపిడీ వ్యవస్థ. ఇవాళ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇఫ్ దే ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దోస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ పైన నియంత్రణ లేదు, నిధులు లేవు, గవర్నమెంట్ సెక్టర్కు నిధులు లేవు, ప్రైవేట్ సెక్టర్ పైన నియంత్రణ లేదు. అంటే ఏంటి అంటే విచ్చలవిడి దోపిడికి వాళ్ళ ప్రభుత్వమే రాచమార్గాలు వేసి నువ్వు దోసుక తినండి రా అని చెప్పని వాళ్లకు ఒక పెట్టుబడి వ్యాపారంగా విద్యను మార్చేసినట్టు ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి. నేను సోదరులు వారు రాసినప్పుడు 30 వాగ్దానాలు చేసినారు. ఇది 2018 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఈ 2018 మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినాను. దాంట్లోనే రాష్ట్ర జనాభాలో 20% ఆదాయ ఖజానాలో 20% ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తామని చెప్పని 2018 మేనిఫెస్టో పదం రాసిన వాడిని నేను. కాంగ్రెస్ పదం మొత్తం మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ అంతా నేనే చేశాను. దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన బికాస్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఫర్ సమ్ టైమ్, నాకు ఆ కాన్షియస్నెస్ తోటి దాదాపు 60 అంశాలతో 2018 మేనిఫెస్టో రాసిన. సరే, ద గవర్నమెంట్ డిడ్ నాట్ కమ్ టు పవర్. 23కి వచ్చేటప్పటికి 60 కాస్త 30 అయిపోయింది. 23 వచ్చేటప్పటికి ఆ మేనిఫెస్టో 60 కాస్త 30 అయిపోయింది.
30లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలుగా అమలు అవుతున్నటువంటి ఒక పరిస్థితి లేదు. పారదర్శకత అన్నారు, ప్రజాపాలన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్న అంశాలంటే చాలా విషయాలు కనువి, బికాజ్ దిస్ ఆల్ ఫీల్డ్ లెవెల్ డేటా. ప్రత్యక్షంగా మీరు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్నట్టుగా కష్టాలు నష్టాలు. పారదర్శకత, ప్రజాపాలన, మార్పు అన్నప్పుడు మారాలి కదా. ఇఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ వెల్ అంటే యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రెడిషన్ ఆర్ ఏ ప్రాక్టీసెస్. మార్చాలి. మార్పు లేకపోతే ఏంటి అంటే అది మోసం, ఓడమల్లయ్య బోడిమల్లయ్య. నేను అనేక రకాలైన వాగ్దానాలు చేస్తే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని ఇవాళ దాటవైత ధోరణికి పాల్పడతా ఉంది. ఇవాళ నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వానికి నిజాయితీ లేదు, అందుచేత నిధులు రావట్లేవు, అందుచేత నియంత్రణ లేదు. నీతి లేదు, నిజాయితీ లేదు, నిధులు లేవు, నియంత్రణ లేదు. ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ విద్యా వ్యవస్థ బలైపోతున్న పరిస్థితి. హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, సర్వం ఆయనే. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్, బట్ డూ యూ హ్యావ్ టైం? మా వెంకటరెడ్డి గారినో, మా ప్రొఫెసర్ లక్ష్మి గారినో, మా లక్ష్మి గారినో, లేదా లక్ష్మణ గారినో పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా, ఆ మార్పుకు అనుగుణమైన విధి విధానాలు, పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా? ఈ డజంట్ హ్యావ్ టైం. నాకు డౌట్, కోదండరామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో నేను అనుకుంటున్నా, బికాజ్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని. పెద్దలు, విద్యావేత్త, చదువుకున్నవి ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో నా చర్చ చేసి ఉంటాడు. ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ దట్ ఈస్ సో, దేర్ వుడ్ హావ్ బీన్ ఎ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంవి రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక టు కండక్ట్ దిస్ సెమినార్? వై ఇస్ ద గవర్నమెంట్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ అవుట్ సైడ్ ద చీఫ్ మినిస్టర్ బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా? ఒక పాలసీ ఉండదా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు? మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీ రెడ్డి అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు. దెర్ ఇస్ నో పాలసీ. యు ఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్, దెర్ ఇస్ నో పాలసీ. దెర్ ఇస్ నో పాలసీ ఇన్ దిస్ గవర్నమెంట్. దురదృష్టం. మార్పు అని అధికారంకి వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదు అనేటువంటిది బాధ కలిగేటువంటి అంశం. నేను రాజకీయాలు మాట్లాడలేను, బట్ ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ఒక పేదవాడి ఇంటికి నుంచి వచ్చిన వాడిగా అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్లో ఓట్ల కోసం. మా కోదండ నాకు ఎందుకు అయ్యారు మంత్రి పదవి? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ సెమినార్లు ఉండవు, అప్పుడు అవసరం ఉండవు. ఎడ్యుకేషన్ మంత్రి చేయరండి. ఎమ్మెల్సీ లేకుండా అజరుద్దీన్ని జూబ్లీహిల్స్ ఓట్ల కోసం మీరు మంత్రిని చేస్తారు. మరి విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఒక విద్యావేత్త ఉండాలా. అటువంటి విద్యావేత్త నా పార్టీలోనే ఉన్నాడు. నేను పొద్దున్నేస్తే ఆయన పేరు వాడుకుంటున్నా. ఏడబడతాడు ఆయన పేరు, పాపం మాటలు వాడుకుంటున్నారు, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకో విద్యాశాఖ మంత్రి చేయరు? ఆయన అడగడు. మాకు తెలిసి ఇప్పటి నుంచి కాదు, మూమెంట్లో నుంచి ఉన్నాం కాబట్టి ఆయన అడగకపోయినా మరి మనమంతా అడుగుతున్నాం. చేయి దమ్ముంటే అజరుద్దీన్ ఎట్లా చేసినావు, రేపు పొద్దుగాల చేయి, మేము ఆయనతోనే కొట్లాడతాం. ఇస్తావా ఇయ్యవా 20% అని ఆయనతోనే కొట్లాడతాం. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి బుడ్డి, సారీ స్లాంగ్ అమ్మ, నీ కింద పెట్టుకుంటావు, నీకు రివ్యూ చేసే టైం ఉండదు. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ పీస్ అంటూ విద్యాశాఖ మంత్రి అవుతాడా? మీరు చెప్పరు తల్లి. ఇంగ్లీషును ఇంగ్లీష్ పీసు భాష అన్నోడు ఈ పేదింటి బిడ్డలకు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఇంగ్లీష్ భాషతో ఒక నాణ్యత కలిగినటువంటి ఒక విద్యను అందించేటువంటి చిత్తశుద్ధి, కన్విక్షన్, కమిట్మెంట్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. హీ హాజ్ అడాసిటీ టు గో టు హార్వర్డ్ యూనివర్సిటీ. 100 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని వస్తాడట. ఇక్కడ ఉన్నోడు మాత్రం ఇంగ్లీష్ పీస్ నేర్చుకోవాలట, ఇంగ్లీష్ వద్దట. వాట్ ఎ కాంట్రడిక్షన్, వాట్ ఎ హిపోక్రసీ, వాట్ ఎ మాకరీ, వాట్ ఎ మాకరీ. 1000 కోట్ల రూపాయలు కదా, 3 లక్షల కోట్ల రూపాయలు. అడ్డమైనాటికి సంపద ఉన్నప్పుడు విద్యకు ఎందుకు సంపద ఉండదు? నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. యాక్చువల్లీ మన కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు నేను అన్నను రిక్వెస్ట్ చేసిన, చాలాసేపు అన్నతో చర్చ చేసిన, 10 ప్రశ్నలు వేసిన. నేను ఇవన్నీ చర్చ చేయాలా, కొంత ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలా అని చెప్పని రాసిన దాంట్లో ఇవన్నీ చాలా అంశాలు అందులో ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక కౌన్సిల్ ఎట్లా ఉంటాయి, అసెంబ్లీలు ఎట్లుంటాయో మీకు తెలుసు. ఇట్ డిడ్ నాట్ కమ్ ఫర్ ద డిస్కషన్. ఐ వాజ్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు రైజ్ దిస్ ఇష్యూ. నేను వీళ్ళు విద్యా వ్యవస్థ ఇచ్చినటువంటి ఒక ప్రామిస్, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. 2.5 ఏళ్ళు అయిపోతున్నాయి.
ఇంతవరకు పాలసీ లేదు. మెస్సీ మ్యాచ్, మిస్ వరల్డ్ పోటీలు, బట్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ టు రివ్యూ అండ్ బ్రింగ్ అవుట్ ఎ పాలసీ. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. తర్వాత పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. గతి లేదు వాటికి కూడా. అదే 600 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితులు. విద్యారంగానికి 6% నుండి 15% పెంచుతామని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ రిగార్డ్. మూసివేతబట్టు గురైనటువంటి స్కూళ్లను మూసివేస్తామన్నారు. ఇవాళ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పారు. తమాషా. చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు, రేవంత్ బాబు యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టాలని చెప్పారు. వాట్ కెన్ బి బ్రాండైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ? గత ప్రభుత్వం గురుకుల స్కూళ్ళు పెట్టి కొన్ని లక్షల మంది ఉన్నది, ఈ ప్రభుత్వమే అంటా ఉంది దాదాపు 600 స్కూళ్లకు స్వచ్ఛమైన సొంత భవనాలు లేవని చెప్పని. దాని మీద కేటాయించు. కేవలం ఒక ఎలీట్ స్కూల్స్ను క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు ఐఎస్బి, నేను యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పినటువంటి ఒక రీతిలో ఒక బ్రాండ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను ఇంతకుముందు చెప్పిన దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనా విధానాన్ని ప్రవేశపెడతాం. ఈస్ ద చీఫ్ మినిస్టర్ హూ బిలీవ్స్ ఇన్ ఇంగ్లీష్ as ఇంగ్లీష్ పీస్ కమిటెడ్ టు డూ దిస్? ఒక్కసారి లోతుగా దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతున్నాను. దాదాపు 1244 ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఎంఈఓస్ కావచ్చు, డిఓస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. డైట్ ఛార్జీలు పెంచినామంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్లకు 6 రూపాయల చొప్పున ముడతా ఉంది అలా పర్ డే. నోట్ల పంట కింది కూడా పనికిరాదు అది. అప్పుడు ప్రైమరీ స్కూల్స్కి అయితే 9 రూపీస్ చొప్పున ఏదో ముడుతున్నట్టు పరిస్థితి. సరిపోదు. ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. విద్యా వ్యవస్థను సంస్కరించాలా, పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యం. ఆ తల్లి మంచి మాట చెప్పింది. వై ఈజ్ దట్ దిస్ గవర్నమెంట్స్ కెనాట్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్? ఒక్కసారి ఈ గవర్నమెంట్ ప్రైవేట్ డిస్పారిటీ చూస్తే పేదోడు బతకడానికే వీల్లేదు, వాడు చదివే అవసరం లేదన్నట్టు ఉంటుంది. పేదోడికి అనారోగ్యం వచ్చినా, పేదోడికి విద్యా అవసరం వస్తే వాడు చీమ దోమ అట్లా అన్నట్టు తప్ప, వాడు కూడా ఒక మనిషి, వాడికి కూడా సమానమైన హక్కులు రావాలని ఒక భావన, ఆ సామాజిక న్యాయం అంటాం, సోషల్ జస్టిస్ అంటాం కదా. బట్ దట్ ఈస్ నాట్ రిజల్ట్ ఇన్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు an effective public policy and implementation. ఈ 2 సెక్టర్స్ను ఈ దేశం ఎందుకో మొత్తానికి మాత్రం మొదలుపెట్టింది. ప్రైవేట్ వాడి చేతి కట్టబెట్టినాం. ఇవాళ ఒక దోపిడీ వ్యవస్థ, ఉన్నోడు పేదోడు వ్యత్యాసాలు పెరగటానికి, ఉన్న కులం లేని కులం వ్యత్యాసాలు పెరగటానికి ఈ 2 సెక్టర్స్ను ఇవాళ పాలక వర్గాలు ఎవరన్నా కానివ్వండి పూర్తిగా కూడా వివక్షకు గురి చేసిన పరిస్థితి. యూ డూ బెటర్. కేసీఆర్ గారు ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్స్ అని, లేకపోతే గురుకుల్ స్కూల్స్ అని చెప్పని 1000 స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు. యూ వాంట్ ఓపెన్ మోర్, యూ ఓపెన్. కానీ ఒక ఎలీట్ స్కూల్స్ పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా వాటిని బంద్ చేయాలనేటువంటి ఒక కుట్ర చేయటం, ఉన్న స్కూళ్లను మూసివేయాలని చెప్పని కుట్ర చేయటం, విద్యా వ్యవస్థను రివ్యూ చేయడానికి కూడా కనీస టైం లేకపోవటం అనేటువంటి దుర్మార్గం. ప్రైవేట్ ఫీల్డ్ గురించి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ ఆల్సో, దీనిలో చాలాసార్లు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పనంటారు, హెచ్ఎస్పిఎస్ అని, వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ నేను ఐ యూస్ టు అడ్వకేట్ అండ్ దెన్ ఆర్టికులేట్ దేర్ ఇష్యూస్. దీనికి డబ్బులు అవసరం లేదు కదా. పేరెంట్ కమిటీస్ స్కూల్స్లలో వేసి వాళ్లకు సాధికారత ఇచ్చి ఆ ఫీజు రెగ్యులేషన్, ఫీ టారిఫ్ను సరిగ్గా ఫిక్స్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఇవ్వకూడదా? నేను చదివి వినిపిస్తా ఒక చిన్న మాట, అంత మీద ఉన్నారు కాబట్టి చెప్తున్నా. కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై తల్లిదండ్రులు, విద్యాశాఖ, రిటైర్డ్ న్యాయవాదులు మరియు పోలీస్ అధికారులతో విజిలెన్స్ కమిటీలు ఏర్పరిచి ఎప్పటికప్పుడు విద్యా నిబంధనల అమలు తీరు, విద్యా ప్రమాణాలు, ఫీ నియంత్రణ తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని 2018 రాసుకున్నాం మేము. ఐ వాంటెడ్ చీఫ్ మినిస్టర్ ప్లీజ్, ఆయన కోదండరామ్ గారు అయినా చీఫ్ మినిస్టర్ అయినా దయచేసి చదవండి. ప్రజలకు ఏం వాగ్దానం చేసినారు మీరు, ఎక్కడ లోపం ఉన్నది? పేరెంట్ కమిటీలు వేయడానికైతే డబ్బు అవసరం లేదు కదా. కాబట్టి ఇట్లా ఫీ రియంబర్స్మెంట్ సొమ్ము 10,000 కోట్లు, మరి వాడు చదివేట చెప్పాలా కాలేజీలో? ఈ రకంగా ఒక దుర్మార్గమైన రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అన్న నేను చాలాసార్లు చెప్పిన వెంకటన్నకు, మీరు ఏదైనా స్కూల్కి పోయినా ఎక్కడన్నా పోయినా నేను వస్తా అని చెప్పండి. మీ గొంతుకగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పైన ప్రశ్నించడానికి, ఒక ముళ్ళుగర్రగా మారడానికి
తప్పనిసరిగా మీ చేతిలో ఒక ఆయుధంగా మీ గొంతుకగా నేను పనిచేస్తాను అని చెప్పని తెలియజేస్తూ మీ గొంతుగా నేను కౌన్సిల్లో వచ్చే సమావేశాల్లో కూడా నేను లేవనెత్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. మీ అందరికి కూడా ఐఎమ్ రియలీ ఫీలింగ్ ఇన్స్పైర్డ్. పాలిటిక్స్లో ఉన్నవాడే కొట్లాడుతున్నాడు, ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయికి ఏంది, ఏం సంబంధం, ఆ తల్లికి ఏం సంబంధం, వీళ్ళందరికీ ఏం సంబంధం, రాజకీయాలు ఏం లేవు. కానీ ప్రజలు బాగుండాలా, పేదోళ్ళు బాగుండాలా, ఈ దేశం బాగుపడాలా, ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక చింతనతోటి, స్వార్థం లేని చింతనతో మీరు పనిచేస్తున్న తీరు చూస్తే మీ అందరికీ శిరస్సు వంచి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.